చెప్పను. నువ్వు ఏం చేసినా సరే, ఎక్కడున్నా సరే మా ఆలోచన ప్రజల కోసమే ఉంటుంది, ఈ ప్రాంతం కోసం ఉంటుంది. పైసలు సంపాదించకు రాజకీయాలకు రాలే, సొంత ఆస్తులు అమ్ముకొని 15 ఏళ్ల నుంచి కష్టాల్లో ఉన్న పేదలకు సాయం చేస్తున్నాం. అంతేగాని రాజకీయాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి కూడా సంపాదించలే. నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేసి తల వంచే మనుషులం కాదు. అందుకనే అంటున్నా, తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ఈ నా ప్రాంతాన్ని, తుంగతుర్తిని, భువనగిరి పార్లమెంట్ డెవలప్ చేస్తా అని ఒక మంచి ఆలోచనతో వస్తే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. మరి మనందరం గెలిపించాలన్నా వద్ద పెద్ద మేడుతుంది. గెలిపిస్తారా? గెలిపించిన తుంగతుర్తి ప్రజలు నన్ను ఇప్పుడు నేను తమ్ముడిని గెలిపామని అడుగుతున్నా. గెలిపిస్తారా? ఒకసారి చేయలేబెట్టారు. మీ అందరి మీద నమ్మకం నాకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రైతులకు అండగా ఉంటూ ఈ 4 ఏళ్లలో నేను చెప్తున్నా, జగదీశ్వర్ రెడ్డి ఏదైతే పని చేయలేకపోయిందో మంత్రిగా 10 ఏళ్ళ నుండి, ఈ 4 ఏళ్లలో మీ తుంగతుర్తిని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది, మందర సానల్లి, కిరణ్ కుమార్ రెడ్డిది. ఇక్కడ మీకు ఎప్పుడు కూడా మీ నాయకుడు మిమ్మల్ని అందరూ 2 రోజులు కాపాడిన దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీకు. దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సలహా సూచనల మేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా మంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని కష్టాల్లో ఉన్న పేదలకు, ఇండ్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టియాలి, పెన్షన్లు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, మా తమ్ములకు ఉద్యోగాలు కల్పించి మన తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో ఉంటే మనందరికీ ధైర్యం. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాడు, పరిశ్రమలు పెట్టిస్తాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాడు, రోడ్లు వేపిస్తాడు. మీ ఇప్పుడు తుంగతుర్తి రోడ్డు నేను ఎంపీ ఉన్నప్పుడే చేయించిన. ఇది మహబాద్కి వెళ్ళిపోయి పోతుంది. ఎట్లుంది రోడ్డు? ఇప్పుడు చేపేసా రోడ్డు. నేను ఎంపీగా ఉన్నప్పుడు సర్వే సత్యనారాయణ పట్టుకొని ఈ రోడ్డు తీపించిన. నేను ఒకప్పుడు మీరు గంటం బావలేడికి వస్తా, 10 బాబు ఫోన్ చేసినా ఇంకా జనం రాలేదంటారు. చూసి కానీ ఎంతమంది వస్తారు జాలిగా, ఎంత ఉంటే అంతమంది జాలిగా ఈ ఎండకు రారు జనం అని చెప్పిన. కానీ జనం వచ్చారు, కానీ ఈ చెట్టు కింద లేరామో కానీ తుంగతుర్తి పట్టణంలో మొత్తం 10,000 మంది వచ్చింది. తక్కువ రాలే, అవునా కదా? 10,000 మందికి తక్కువ రాలే. దుకాణాలలో షెడ్ల కింద ఉన్నారు, ఎండకు పాపం తట్టుకోలేక. కానీ నేను అందుకనే ర్యాలీ అక్కడ దాకా పోదామంటే ఈ షెడ్ చూడంగానే ఈయన ఆపుదాం పడి ఉన్నకాడ చాలని చెప్పినాడు. ఎందుకంటే మేము రాజకీయ నాయకులం, ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎందుకైనా ప్రజలకు కష్టం కావద్దు. ఈ మహిళా సోదరిమణులకు ఎండలు నిలబెట్టి మేము ప్రచారం స్పీచ్లు ఇవ్వాలన్నా? ఎండకి ఆడ మాకు వయసు ఉన్న వాళ్ళకి మాకే ఇట్లుంటే ఈ ముసలిళ్ళకి ఎట్లా కావాలి పరిస్థితి, అవునా కదా? అందుకనే చెట్టు కింద మాట్లాడదాం, ఎక్కువసేపు రాజకీయ ప్రసంగం వద్దు, ఓ 4 ముచ్చట్లు చెప్పుకోదాం అని చెప్పిన. మీ ఎమ్మెల్యేనేమో మైక్ పట్టుకుంటూ వదిలిపెట్టాడు, పొల్లు మాట్లాడతాడు, పొట్టు మాట్లాడతాడు, అవునా కదా? ఇక ముచ్చట చెప్పట్లా. ముచ్చట చెప్పవంటే 110 మంది ఎమ్మెల్యేల నెంబర్ 1 ఎమ్మెల్యే ముచ్చట చెప్తాడు. మన మా మునుగోట్లో మీటింగ్ వస్తే అందరూ సమావేశం పెట్టి 10 మంది కార్యకర్తల సమావేశంలో మేము అందరం ఎమ్మెల్యేలు మాట్లాడినాం. భువనగిరిపేటల ఈయనే హైలైట్ అయిపోయింది మొత్తం. మొత్తం ఒకటే సపోర్ట్లు మా మునుగోడులో సామాన్య అందరికంటే మంచి సామాన్య మాట్లాడాలని అంటుంది. ఇంకా చూసినావా? మాట చెప్పి ముచ్చట చెప్పిస్తాడు. 50,000 ఓట్లు, 50,000 వేసుకుపోయింది. 50,000 ఓట్లు. నన్ను గెలిపిస్తే ఇక్కడ మనకు నిధులు అవసరం ఉన్నాయి. మనం బాగుండాలంటే నిధులు కావాలి. నిధులు కావాలంటే మనం పార్లమెంట్లో పోయి గలం ఇప్పి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాలి. 2014లో విభజన ప్రకారం మనకు కోట్ల రూపాయలు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ. కానీ 10 ఏళ్ల నుంచి ఏమి ఇలే. కేసీఆర్ కూడా ఏం అడగలే. ఇలా కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఒక యువకుడు మన మంచి చేయాలన్న ఆలోచనతో వచ్చిండు. కాబట్టి నేను, మా అన్న రేవంత్ అన్న, ఇటు మా రాజగోపాల్ అన్న, మా శామ్యుల్ అన్న, మేమందరం ఉన్నాం మీ వెనుక. నన్ను దామోదర్ రెడ్డి గారు, ముఖ్యంగా మన టైగర్ దామన్న కూడా ఉండు, మనం అందరం కూడా దామన్న అందరం ఉన్నాము. ఇక్కడ చెవిటంకర్ నుండి అందరం ఉన్నాము. మీరు పార్లమెంట్కి నన్ను పంపించండి. మనకి ఇక్కడ ఏ కష్టం ఉన్నా, ముఖ్యంగా మన పిల్లలకు ఉద్యోగాలు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటే ఖర్చులు ఎక్కువైతున్నాయని హైదరాబాద్ ఉంటలేరు. ఇక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తుండు. మేము కూడా ఢిల్లీ నుండి నిధులు తీసుకురావాల్సిన పని ఉంది. కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించి, ఎండ ఎక్కువైంది తొందరగా ముగిస్తున్నా, ఎందుకంటే రాజన్న కూడా మాట్లాడేది ఉంది. నన్ను మే 13వ తారీఖు నాడు మీరందరూ ఆశీర్వదించి మన మందుల శామ్యులన్న నెట్ట గెలిపించి పొల్లు పొట్టు అట్లనే అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి
ఒక్కసారి అందరు కూడా చేతులెత్తి జై కాంగ్రెస్.